నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మహిళలు, పొట్టులేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు, రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. రామాలయం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్యమతస్థులు పర్మిషన్ ఇస్తే కానీ వేయలేని దుస్థితిలో ఉన్నామా అని ఒక క్షణం నేను బాధపడి నేను రాముల వారికి దండ వేయటం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను బయటికి కారు ఎక్కేటప్పుడే కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గీతలు పెట్టారు, దడ అద్దాలు కొట్టారు. కానీ గట్టి అద్దాల మూలన బుల్లెట్ ప్రూఫ్ కాకపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వలన అద్దం పగలలేదు. బయలుదేరిన మరుక్షణం వాళ్ళు ముందే దగ్గర పెట్టుకున్న ఆయుధాలతో, ఎందుకంటే నేనుంటే కొంచెం సిఆర్పిఎఫ్ ఇతర పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేయటం. ఎవరి మతం మీద వాళ్ళకి గౌరవం ఉండొచ్చు కానీ, ఇష్టం ఉండొచ్చు కానీ, పరమతం అంటే ఇంత ద్వేషం, పరమతస్తుని చంపేయాలి అన్నంత ఆవేశం, ఆక్రోశం మరి ప్రత్యక్షంగా ఈరోజు చూడటం జరిగింది. మరి ఇది మరి దేనికి దారితీస్తుంది అనేది, ఈ వెర్రి అనేది, ఈ ఉన్మాదం అనేది ఫర్దర్గా వేలునకుండా దీన్ని ఈ స్టేజ్లోనే ఒకటి వేళ్లతో అంటే ఉన్మాద చేష్టల్ని ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మనం ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ అన్ని రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. 1932 ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ గుడి రామాలయం అనే ఉంది. రామాలయం పేరు మీదే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ బిల్లు కూడా పే చేయడం జరుగుతుంది. రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్లో కూడా రామాలయం అనే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు తీసుకున్నాం ఖచ్చితంగా నిర్ణయం, కమ్ వాట్ మే, అక్కడ రామాలయం కట్టి తీరుతాం.